విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎంపీ కేసినేని నాని కుమార్తె ఎవరైతే ఉన్నారో శ్వేత, ఆవిడికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ప్రమోషన్. కానీ ఇక్కడే ఒక బలమైన ట్విస్ట్ అనేది ఉంది. అదేంటి అనంటే, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. గతంలో ఆయన పోటీ చేశారు, ఓడిపోయారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ముఖ్యంగా విజయవాడలో చాలా గట్టిగా గలమిప్పుతున్న నాయకుడు దేవినేని అవినాష్. మరి ఇప్పుడు దేవినేని అవినాష్ సీటుకి ఒక రకంగా కన్నం పడ్డదని మనం అయితే గట్టిగా చెప్పవచ్చు. ఎందుకనంటే ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీకి ఉన్న బలమైన నేత ఎవరైనా ఉన్నారంటే దేవినేని అవినాష్. ఇప్పుడు ఆ స్థానం నుంచి ఆయన్ని తప్పించి ఆ స్థానంలోకి విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ పాలిటిక్స్ లో రీయాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆయనతో పాటు తన కూతురు శ్వేత ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పుతానని విజయవాడ ఎంపీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేసినేని నానిని మళ్ళీ నియమిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా ఎంపీ కేసినేని నానికి ఒక హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే 2024 ఎన్నికల ముందు మాజీ ఎంపీ కేసినేని నాని టీడీపీలో ఆయన ఉంటూ టీడీపీకి కొంత వ్యతిరేకంగా మారారు. ఎన్నికల సమయానికి ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఓడిపోయింది తన సొంత తమ్ముడైన కేసినేని టీడీపీ నేత అయిన చిన్ని ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి కూడా ఆయన చాలా అసంతృప్తిగా ఉండడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. తన పార్టీ కార్యాలయం కొన్న జెండాలు కూడా తీసేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే తన తమ్ముడితో వచ్చిన విభేదాల కారణంగా టీడీపీ ఎంపీ అయిన కేసినేని చిన్ని మీద కేసినేని నాని మాజీ ఎంపీ చాలా బలంగా ఆరోపణలు చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఆయన మళ్ళీ రీపాలిటిక్స్ లో ఎంట్రీ అవుతారు. ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి చాలా బలంగా ఎదగబోతున్నారు అనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే తండ్రితో పాటు కూతురు అనే విధంగా తండ్రి ఎప్పుడైతే టీడీపీకి రాజీనామా చేశారో అప్పుడు తను కూడా టీడీపీకి రాజీనామా చేయడం జరిగింది. తండ్రి వైఎస్ఆర్సీపీలోకి రావడంతో ఆవిడ కూడా వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. విజయవాడ మేయర్ గా పోటీ చేయడం జరిగింది. ఒక రకంగా మేయర్ స్థానం అనేది ఆవిడికి దక్కలేదని మనం అయితే చెప్పుకోవచ్చు. ఒక కార్పొరేటర్ గా మాత్రమే ఆవిడ ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు యువ నాయకత్వాన్ని పటిష్టం చేయడానికి యువ నాయకత్వాన్ని వైఎస్ఆర్సీపీలో బాగా పైకి స్థాయిగా తీసుకురావడానికి పార్టీని వాళ్ళని బలోపేతం చేయడానికి అవకాశం ఇస్తున్నట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేసినేని నాని ఇప్పటి వరకు కూడా సైలెంట్ గా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన బీజేపీలో జాయిన్ అవుతారు అనే ఆరోపణలు కూడా చాలా పెద్దగా వినిపించాయి. అయితే బీజేపీ కంటే కూడా తన కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరితేనే మంచిది అని చెప్పి కొన్ని సన్నాహాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేసినేని నానికి నీకు ఎంపీ స్థానం, నీ కూతురికి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేకి పోటీ చేసే అవకాశం అనేటట్టు కొంత హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ వీళ్లకు మంచి చేసి అంటే కేసినేని కుటుంబానికి వైసీపీ మంచి చేసి ఎప్పటి నుంచో ఉన్న దేవినేని కుటుంబానికి దేవినేని అవినాష్ కి కొంత నష్టం చేకూరే విధంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ ఏడాదిలో అంటే 2024 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి గానీ విజయవాడకి సంబంధించి గానీ చాలా యాక్టివ్ గా పనిచేస్తున్న యువ నాయకుడు దేవినేని అవినాష్. మరి అటువంటి దేవినేని అవినాష్ గతంలో 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయిన గద్దె రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన మీద భారీగా ఓడిపోవడం జరిగింది. గతంలో కూడా ఓడిపోయారు, మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. మరి అటువంటి యువ నాయకుడిని ఆయన్ని తప్పించి కేసినేని నాని గారి కూతురు ఎవరైతే ఉన్నారో శ్వేత గారికి ఆవిడకి అప్పచెప్తే మరి ఖచ్చితంగా గద్దె రామ్మోహన్ మీద పోటీ చేసి తూర్పు నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వేసుకోగలుగుతారా లేదా అనేది మనం అయితే చూడాలి. ఏది ఏమైనా సరే దేవినేని కుటుంబానికి నష్టం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ వల్ల. ఇప్పుడు కేసినేని కుటుంబానికి మంచి జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు యువతను ప్రోత్సహించే విధంగా, రాజకీయాల్లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే విధంగా మరి దేవినేని శ్వేత గారు ఎవరైతే ఉన్నారో ఆవిడకి అవకాశం ఇస్తారా? ఇంకా కేవలం ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గమే కాకుండా ఇంకా చాలా నియోజకవర్గాల్లో చిత్తూరు జిల్లాలో చూసుకుంటే భూమా కరుణాకర్ రెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నారో అభినయ్ రెడ్డి ఆయనకి కానీ ఇంకా చాలా నియోజకవర్గాలు అంటే మచిలీపట్నం చూసుకుంటే మనకి పేరుని నాని కొడుకు పేరుని కిట్టు ఎవరైతే ఉన్నారో ఇలా కొన్ని నియోజకవర్గాల్లో యువ నాయకత్వాన్ని పెంచడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుంది. మరి ఈ ప్రయత్నం అనేది ఎంతవరకు కూడా ఫలిస్తుంది అనేది మనం అయితే చూడాలి. ఏది ఏమైనా సరే తూర్పు నియోజకవర్గాన్ని నమ్ముకోనున్న దేవినేని అవినాష్ కి అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక గట్టి దెబ్బ తగిలిందని మనం అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. మరి ఆ స్థానాన్ని కేసినేని శ్వేత ఆవిడికి ఇచ్చినట్లయితే మరి ఆవిడ ఏ విధంగా నాయకత్వాన్ని పటిష్టం చేస్తారు, అధినాయకత్వాన్ని ఏ విధంగా మెప్పిస్తారు అనేది మనం అయితే ఎదురు చూడాలి.